క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపారని తెలుపుతూ ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేపట్టాలని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, ఈ నెల 28న అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ డిసైడ్ అయ్యింది, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల క్రితం నుంచి కూడా ఒక పెద్ద ఇష్యూని ఆ రాష్ట్రంలో లేవనెత్తారని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో ఇవి ఏదైతే తిరుమల ప్రసాదం ఉందో ఆ లడ్డూకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అపవిత్రమైందంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. ఇప్పటి వరకు చంద్రబాబుకి పూర్తి స్థాయిలో కౌంటర్లు ఇవ్వడంతో పాటు అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధమైన లోపాలు చేస్తున్నటువంటి అంశాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ వివరించేలాగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా మళ్లీ ఎల్లుండిన మొత్తం శనివారం రోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే సన్నద్దమైన పరిస్థితుంది. మరోవైపు పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎల్లుండి శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. రేపు రాత్రికే తిరుమల చేరుకోబోతున్నటువంటి వైఎస్ జగన్ ఎల్లుండి ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు తిరుమలకు సంబంధించి ఏం జరుగుతుంది, లడ్డూ ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా క్షుద్ర రాజకీయానికి తెరదీశారనేటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జనానికి ఇప్పటికే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే తాను తీసినటువంటి గోతిలో తానే పడినటువంటి పరిస్థితి చంద్రబాబుకి ఎదురైంది. ఎందుకంటే తిరుమల లడ్డు ప్రసాదాన్ని అట్లాగే టీటీడీకి సంబంధించి స్వామివారిని కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి శ్రీవారిని కూడా ఏకంగా తన క్షుద్ర రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నటువంటి వైనం పైన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారి భక్తులు తీవ్రంగా ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకు భూమరాంగ్ అయింది రాజకీయంగాని చంద్రబాబు కూడా అర్థమైన నేపథ్యంలో కాస్త వెనకడుగు వేసిన పరిస్థితి. కానీ ఇప్పటికే సిట్ పేరుతోటి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా వేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ముందు కేసు నమోదు చేయడం, తర్వాత అవసరమైతే ప్రత్యేక బృందంతో అంటే సిట్ తోటి దర్యాప్తు చేయించడం, తర్వాత ఏం జరిగిందనేది నివేదికను వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ముందుగానే చంద్రబాబు నాయుడు లడ్డూలో ప్రసాదంలో కొవ్వు కలిసిందంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక జడ్జిమెంట్ కూడా ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు. ఆ తర్వాత ఏమో సిట్ ఏర్పాటు అన్నారు, నిన్నేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే పూర్తి స్థాయిలో రివర్స్ గా చేస్తున్నటువంటి చంద్రబాబు వ్యవహార శైలిని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. సో అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబుకు సరైన బుద్ధి రావాలని కోరుతూ ఈ కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి అంటే శనివారం 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా తమ సమీపంలో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలి, పాప ప్రక్షాళన కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవీందర్.